ఇట్లా అని తెలిసి చూస్తారు. ఇక్కడ క్యావిటీ రాకూడదు అనుకుంటే మనము ఫ్లాష్ చేయాలి. మనము ఇది పెట్టుకుంటే అరగవు. ఐడి మళ్ళీ ఒక మాస్క్ ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా దగ్గర మెలిసా అండ్ డగ్ డెంటిస్ట్ కిట్ ఉంది నా దగ్గర. దీని లోపల ఏమి టూల్స్ ఉన్నాయి, మళ్ళీ వాటిని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ కిట్ లోపల ఏమున్నాయి అంటే ఒక టీత్ సెట్ ఉంది, ఒక మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ని డెంటిస్ట్ మన తెరిపించి ఇట్లా ఏమన్నా బాగా పెద్దగా చూడాలనుకుంటే ఇట్లా అని తెలిసి చూస్తారు. బ్రష్, మళ్ళీ పేస్ట్, ఫ్లాస్ చేసేది ఇది. ఇట్లా తాడు ఉండిద్ది, దాన్ని మనం పంటి మధ్యలో పెట్టి చేస్తాము. అప్పుడు మనం ఏమైనా ఇరుక్కుందంటే పంటి మధ్యలో అది పోయిద్ది. డ్రిల్, మళ్ళీ పాలిషర్. ఈ రెండు దీనికి పెట్టుకొని మనం డ్రిల్ పాలిష్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా అటాచ్ చేసుకొని బాగా డ్రిల్ చేసేసేయచ్చు. మళ్ళీ దీంతో పాలిష్ చేయొచ్చు. మనకి ఇది మనం పళ్ళు పీకినప్పుడు రక్తం వచ్చింది కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం ఇట్లా పంట పైన పెట్టుకొని కొద్దిసేపు ఉంటే అది కొద్దిగా రక్తం మన నోట్లో అంతా పోకుండా దీనిపైనే అతుక్కునిద్దాం. వీటి పేరు 2 gauze pads అంటారు. మనం పళ్ళు పైన డ్రిల్ చేసిన తర్వాత పాలిష్ చేస్తారు. దీని లోపల పాలిష్ ఉండిద్ది. మనకి మౌత్ వాష్ ఇప్పుడు ఇచ్చినప్పుడు డెంటిస్ట్లు అప్పుడు దీని లోపల పోస్తారు, మనం రిన్స్ చేయాలి. దీని లోపల బ్రేసెస్, రిటైనర్స్ ఉంటాయి. రిటైనర్స్ అంటే మనం నైట్లో పళ్ళు కొరుక్కుంటా ఉంటాము, అవి పళ్ళు అరగకుండా ఉండడానికి రిటైనర్స్ యూస్ చేస్తారు. మళ్ళీ బ్రేసెస్ అంటే క్లిప్స్ లాగా మనం పంటికి పెట్టుకుంటారు, పళ్ళు ముందుకు వచ్చినప్పుడు వెనక్కి నెట్టడానికి. ఇది మౌత్ వాష్. డాక్టర్ లాగా యాక్ట్ చేసి ఆడుకోవడానికి ఐడి మళ్ళీ ఒక మాస్క్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ క్యావిటీ లాగా పెట్టుకొని ఆడుకోవడానికి ఇట్లా క్యావిటీ స్టిక్కర్స్ కొన్ని ఇచ్చారు. ఒక కార్డ్ ఇచ్చారు, డెంటల్ చెకప్ లిస్ట్ అని. దీంట్లో ఏముంటాయి అంటే ఇక్కడ ఈ ముందు పళ్ళని ఇన్సిజెస్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఈ పంటిని కెనైన్ అంటారు. ఈ పంటిని బిస్క్యూస్పిడ్ అంటారు. ఈ రెండింటిని మోలార్స్ అంటారు. కింద కూడా అట్లనే సేమే. మళ్ళీ ఇక్కడ ఆడుకోవడానికి పేషెంట్ ఏజ్ అట్లా రాసుకొని ఆడుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఉన్న క్యావిటీతో వస్తే ఎట్లా క్లీన్ చేస్తారో అని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక క్యావిటీ ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు డ్రిల్ తీసుకొని మనం ఫస్ట్ ఆల్రెడీ డ్రిల్ చేసేస్తే స్ట్రెయిన్ అయితే పోయిద్ది, క్యావిటీ అయితే పోదు. ఇప్పుడు క్యావిటీ వచ్చింది అంటే క్యావిటీ వచ్చినంత వరకు డ్రిల్ చేసేసి క్లీన్ చేసి తర్వాత పాలిష్ చేస్తారు. ఇప్పుడు నేను పాలిష్ చేస్తున్నాను. మనల్ని పాలిష్ చేయించిన తర్వాత వాటర్ కూడా రిన్స్ చేపిస్తారు, ఎందుకంటే ఆ పాలిష్ని మనం మింగకూడదు. ఇప్పుడు చూస్తే పంటికి నీట్గా ఉంది. ఇట్లానే మనకి క్యావిటీ వస్తే తీసేస్తారు. మన పంట లోపల రూట్ ఉండిద్ది, ఆ రూటే మన పంటిని గట్టిగా పట్టుకొని ఉండిద్ది. ఇప్పుడు చెట్లు చూస్తే చెట్టుకు ఒక రూట్ ఉండిద్ది కదా, ఆ రూటే చెట్టుని పట్టుకొని ఉండిద్ది కదా, అట్లనే పంటి రూటే పంటిని పట్టుకొని ఉండిద్ది. ఇక్కడ చూపించాను చూడండి ఎట్లా అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాసెస్ ఉన్నాయి. రెండు రకాల ఫ్లాసెస్ ఉంటాయి. ఎందుకు ఫ్లాష్ చేయాలి అంటే ఇప్పుడు మనం బ్రష్ చేసినప్పుడు ఇక్కడ ఏమన్నా ఉంటే పోతాయి ఇటు. అయితే ఇప్పుడు మన మధ్యలో ఇరుక్కున్నప్పుడు అక్కడ క్యావిటీ వచ్చింది, అక్కడ క్యావిటీ రాకూడదు అనుకుంటే మనము ఫ్లాష్ చేయాలి. ఇప్పుడు ఇది దారం ఫ్లాస్, మళ్ళీ ఇది పట్టుకునేది ఫ్లాస్. ఇది ఎట్లా చేయాలంటే అట్లా చేయాలి. దీన్ని మనము చేతికి
ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా చేయాలి. అట్లా చేయడం వల్ల మనకి మధ్యలో ఏమి ఇరుక్కోదు, మన పంటి మధ్యలో. ఇప్పుడు ఇది బ్రేసెస్, మళ్ళీ రిటైనర్స్ అంటే మనం నైట్లో చాలా సార్లు కొరుకుతాం మనము, అప్పుడు మన పళ్ళు అరిగిపోతాయి. అరగకుండా మనము ఇది పెట్టుకుంటే అరగవు ఇట్లా పెడితే. మళ్ళీ ఈ క్లిప్స్ మనం అట్లా పెట్టుకుంటే మన పళ్ళు లైన్గా కరెక్ట్గా స్ట్రైట్గా రావడానికి ఇది పెడతారు డాక్టర్స్. ఫ్రెండ్స్, ఎట్లా మనం పళ్ళు పుచ్చిపోకుండా ఉంచుకోవాలి అని, మళ్ళీ ఎట్లా డాక్టర్ నాకు ఎట్లా పళ్ళు నీట్గా ఉంచుకోవాలని నాకు చెప్పాడు. అది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.